మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసుకు వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రైట్ రానివ్వండి వాళ్ళు దగ్గరకు వచ్చేసారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వీల్ స్టార్ట్. ఓకే, ఇక్కడే ఉన్నారు. Hey Babu, media cameraman. Yeah. First. సీరియల్ నెంబర్ ఆర్డర్లో A1 మారుతిరావు, రైట్. A2 సుభాష్ శర్మ లేడు, బీహార్లో సమస్తీపూర్లో అరెస్ట్ అయ్యాడు. A3 అస్గర్ అలీ, రైట్. A4 మహమ్మద్ బారీ, మొహమ్మద్ బారీ. నెక్స్ట్ A5 అబ్దుల్ కరీం, రైట్. A6 శ్రవణ్, రైట్. ఇటు వచ్చేసి A7 శివ, రైట్. వెపన్ అక్కడే పడేశారు కదా, రైట్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీరంతా బాబు చూడమ్మా, రైట్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఇది సీరియల్ ఆర్డర్లో దీంట్లో మొన్న 14వ తారీఖున, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, 14వ తారీఖున మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఆ మర్డర్లో ఇప్పటిదాకా మొత్తం 7గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో A2 వచ్చేసి సుభాష్ శర్మ. మనకు ఆ రోజు ఎవరైతే కనుక మీకు సీసీ ఫుటేజ్లో ఆ కత్తితోటి అంటే నరుకుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సుభాష్ శర్మ. అతను సమస్తీపూర్ డిస్ట్రిక్ట్, బీహార్ అతను అక్కడ నివాసి. సో అతను ఈరోజు అక్కడ యాక్చువల్గా అక్కడ సమస్తీపూర్ ఎస్పీ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. పొద్దున సమస్తీపూర్లో కూడా అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది, సుభాష్ శర్మని. సో A1 మారుతిరావు ఇప్పుడు ఎవరైతే దీంట్లో అమ్మాయి అమృత వాళ్ళ ఫాదరు. నెక్స్ట్ A3 వచ్చేసి అస్గర్ అలీ, నెక్స్ట్ A4 ఇస్ మహమ్మద్ బారీ ఉన్నారు. నెక్స్ట్ A5 ఈజ్ అబ్దుల్ కరీం, రైట్, అబ్దుల్ కరీం. అండ్ A6 ఈజ్ శ్రవణ్ అండ్ A7 ఈజ్ శివ. సో వీళ్ళందరూ కూడా ఇది మీకు గత 4 రోజుల నుంచి కూడా మీ అందరూ కూడా మీడియా మిత్రులు ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చాలా మంది చేశారు. సో దాంట్లో 70-80% కొంత నిజమున్నా కానీ ఒక 20-30% కొంత ఊహాజనితమైనవి కొన్ని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కానీ కూడా వీ వాంటెడ్ టు క్లారిఫై ఈ ప్రెస్ మీట్ ద్వారా. సో ఫస్ట్ మారుతిరావు ఇది యాక్చువల్గా ఈ కాంట్రాక్ట్ ఒక ₹1,00,00,000 కోసం ఈ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ఎవరైతే మనకి ప్రణయ్ ఉన్నాడో ఆ ప్రణయ్ని చంపడానికి ఇతను
మనీని ఇతను వాళ్ళ కొంత కాంట్రాక్ట్ కిల్లర్స్ అరేంజ్ చేసి వీళ్ళు చేయడం జరిగింది. A1 మారుతీరావు, A2 సుభాష్ శర్మ, అతను వచ్చేసి మీరు చూసింది ఆ స్క్రీన్ మీద ఎవరైతే సీసీ ఫుటేజ్ లో మనకి కనబడ్డది నరుకుతూ ఉన్నటువంటి వ్యక్తి సుభాష్ శర్మ. అతను ఒక రాబరీ కేసులో అతను అరెస్ట్ అయినప్పుడు దీంట్లో A4 మహమ్మద్ బారీకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతను పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి ఆ పరిచయం ద్వారా అతను ఇక్కడ ఎంగేజ్ చేయటం జరుగుతుంది. అండ్ A3 అస్గర్ అలీ గతంలో హిరేన్ పాండ్యా కేసులో కూడా అతను A1 ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత అది ఆ కేసు లోయర్ కోర్టులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి తర్వాత హైయర్ కోర్టులో అక్విటల్ అయింది. సో అస్గర్ అలీ దీంతో పాటు ఇతర కేసెస్ లో కూడా ఉన్నాడు. సో అస్గర్ అలీ దీంట్లో మొత్తం కూడా ఒక రకంగా స్పాట్ లో ఫీల్డ్ లో ఉంటాడు. అంతా కూడా అక్కడ డైరెక్షన్ అంతా కూడా ఫీల్డ్ లో అస్గర్ అలీ చేసింది. అండ్ A4 మొహమ్మద్ బారీ హైదరాబాద్ మలక్పేటలో ఉంటాడు. అతను ఇక్కడ వీళ్ళు అస్గర్ అలీ అండ్ మొహమ్మద్ బారీ గతం నుంచి కూడా అంటే దాదాపు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసులే, వీళ్ళంతా కూడా నివాసితులే. సో ఇప్పుడు మొహమ్మద్ బారీ హైదరాబాద్ మలక్పేటలో ఉంటాడు. మలక్పేటలో ఉండి అక్కడ A4 మొహమ్మద్ బారీకి అండ్ మారుతీరావుకి వీళ్ళిద్దరి మధ్యలో A1 మారుతీరావుకి మధ్యలో వాళ్ళకి కాంటాక్ట్ 2011 సంవత్సరం నుంచి ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఇష్యూలో అప్పుడు మారుతీరావు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఇంటరాక్షన్ ఏదైతే కొనసాగిందో అప్పుడు తర్వాత మారుతీరావు ఒక సందర్భంలో కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత కేసులు ఈ తర్వాత వీళ్ళు అక్విటల్ అవ్వటం ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇది A4 మహమ్మద్ బారీ. A5 వచ్చేసి అబ్దుల్ కరీం అక్కడ మిర్యాలగూడ నివాసి, ఒక ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ గా చేస్తున్నాడు. అండ్ A6 వచ్చేసి శ్రవణ్ మారుతీరావు యొక్క సోదరుడు. A7 వచ్చేసి శివ మారుతీరావు దగ్గర డ్రైవర్. సో ఓకే, వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. సో టేక్ దెమ్. దీనికి సంబంధించిన మొత్తము ఎలా జరిగిందనేది ఇప్పుడు నేను ఒకసారి మీ అందరికి కూడా చెప్తాను. రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించింది మనం ఒకసారి సో ఇది ఎలా జరిగింది అనేది మీరు ఒకసారి దీనికి అంతా కూడా మనం చూస్తే గనక వీళ్ళ మ్యారేజ్ ఎవరు అమ్మాయిది అమృతాది అండ్ ప్రణయ్, వీళ్ళ మ్యారేజ్ జరిగింది జనవరి మాసంలో జరుగుతుంది. జనవరి 30th అవుతుంది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ ముందు నుంచి అంటే వీళ్ళకి యాక్చువల్గా 9th అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి 9th క్లాస్ 10th క్లాస్ నుంచి కూడా వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ అనేది ఉంటుంది. అంటే 9th క్లాస్ అమ్మాయి 9th క్లాస్ లో ఉంటుంది, ఈ పిల్లవాడు ప్రణయ్ 10th క్లాస్ లో ఉంటాడు. వీళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ అట్లా కంటిన్యూ అవుతుంటుంది. సో పలు సందర్భాల్లో అది ఇంజనీరింగ్ లో కూడా వీళ్ళు చేస్తారు. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ లో ప్రణయ్ శ్రీనిధి కాలేజీలో చేరతాడు. తర్వాత ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. చేరిన తర్వాత వీళ్ళ తండ్రికి తెలిసినప్పుడు పలు దఫాలు అంటే యాక్చువల్గా ఆ పిల్లవాడు కూడా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేస్తాడు, ఈ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో వీళ్ళ చదువులు కూడా ఈ ప్రేమ వల్ల మొత్తం వీళ్ళకి అది డిస్టర్బెన్స్ అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రేమ ఇది ఉన్న క్రమంలో ఈ అమ్మాయి జనవరి మాసంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటుంది ఆర్య సమాజ్ హైదరాబాద్లో. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వస్తారు. వచ్చేసి వాళ్ళు ఇక్కడికి మన మిర్యాలగూడకు వచ్చేసి మిర్యాలగూడలో వాళ్ళు ఉంటారు. ఉన్న క్రమంలో వాళ్ళు కొంత అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంత ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవ్వటం అనేది ఉండటంతో దాని విషయంలో కూడా పలు సందర్భాల్లో పోలీసు వాళ్ళంతా కూడా హెచ్చరించడం, రాగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ మిర్యాలగూడలో నివాసం ఉన్న అక్కడ ఆ సీసీ కెమెరాస్ అంతా కూడా అరేంజ్ చేయడం అంతా కూడా జరుగుతుందన్నమాట. సీసీ కెమెరాస్ ఇంటి చుట్టూ కూడా పోలీసు వాళ్ళ సూచనల మేరకు సీసీ కెమెరాస్ అన్ని కూడా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఈ క్రమంలో ఇట్లా జరుగుతున్న క్రమంలో వీళ్ళకి నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఈ మర్డర్ ప్లాట్ ఈ కాన్స్పిరసీ ఇదంతా మొదలయ్యేది ఎప్పుడంటే జూన్ మాసం నుంచి యాక్చువల్గా బారీ అండ్ ఇతను ఎవరు మారుతీరావు కాంటాక్ట్ లోకి వస్తారు. జూన్ మాసం నుంచి వచ్చి ఫస్ట్ మాట్లాడుకోవటం జనరల్ గా అవుతుంటది. ఫోన్ మీద వీళ్ళ కాన్వర్జేషన్ ఫస్ట్ మొదలవుతుంది. ఇది జూన్ జూలై ఆ టైంలో వచ్చిన తర్వాత యాక్చువల్గా జూలై ఫస్ట్ వారంలో కరీం అని చెప్పేసి మీకు ఎవరైతే ఇందాక చూపించానో అతను కరీం A5 అతను వచ్చేసి
ఇతని తరపు నుంచి ఎవరు మన మారుతిరావు తరపు నుంచి వెళ్ళేసి వీళ్ళతోటి మొత్తము దీనికి సంబంధించిన ఈ ఇతన్ని చంపాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరు ప్రణయ్ని చంపాలనే విషయం కరీం చెప్పడం జరుగుతుంది. చెప్పి మారుతిరావు తరపున వెళ్ళి అతనికి కమ్యూనికేట్ చేస్తారు, ఎవరికి భారీకి అండ్ భారీతో పాటు ఇతనితో కూడా, ఏది మన అస్గర్ తోటి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇది జూలై 1st వారంలో అవుతుంది. ఆ తర్వాత మళ్ళా తర్వాత నల్గొండలో ఒకసారి వీళ్ళు కలుస్తారు. ఎంత వీళ్ళు కలవటం జరగటం తరచుగా జరుగుతుంటుంది. నల్గొండలో అంటే హైదరాబాద్లో కలుస్తుంటారు, నల్గొండలో కలుస్తారు. కలిసి వీళ్ళు జూలై 1st వారంలో కరీం, అస్గర్ అండ్ భారీ వీళ్ళు ముగ్గురు కలుస్తుంటారు. అండ్ జూలై 1st వీక్లోనే మళ్ళీ ఏమవుతుందంటే వీళ్ళందరూ అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరైతే గనక అస్గర్ అండ్ మొహమ్మద్ భారీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మిర్యాలగూడ పట్టణానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మిర్యాలగూడ ఆటోనగర్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడికి మన ఇతను మారుతీరావు అండ్ ఇతను కూడా ఎవరు కరీం కూడా వస్తారు. వచ్చేసి వీళ్ళంతా అక్కడ కారులో కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఈ డీల్ స్ట్రైక్ అవుతుంది. ఎంత చంపాలనే దాని గురించి, ఎంత ఇవ్వాలనేది. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ 2.5 కోట్లు అడుగుతారు. 2.5 కోట్ల నుంచి అది 1 crore ఆ డీల్ స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయిన తర్వాత దాంట్లో అడ్వాన్స్ కింద వచ్చేటప్పటికి వీళ్ళు 50 లక్షలు అడుగుతారు. ఇతను 15 lakhs ఇస్తానని అంటాడు. సో మొత్తానికి అట్లా ఈ 15 lakhs కన్ఫర్మ్ అవుతుంది అడ్వాన్స్ కూడా. ఈ అడ్వాన్స్ తీసుకొని ఆ తర్వాత అక్కడే అదే రోజు ఆటోనగర్లో వీళ్ళు మాట్లాడుకొని డీల్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయలుదేరి కారులోనే వీళ్ళు అక్కడ ఈ పిల్లవాడి ఇల్లు చూపిస్తారనమాట. అతను నివాసం ఉండే ఇల్లును కూడా వాళ్ళు అక్కడ చూపించడం జరుగుతుంది. భారీకి అండ్ ఇతనికి కూడా చూపిస్తారు, ఎవరికి మన అస్గర్కి. చూపించిన తర్వాత జూలై 9th 10th ఆ టైంలో అస్గర్ వీళ్ళ కరీం వచ్చేసి ఒక 15 లక్షలు క్యాష్ తీసుకొని హైదరాబాద్కి బయలుదేరుతాడు. మిర్యాలగూడ నుంచి బయలుదేరి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఈ మనీ హ్యాండ్ ఓవర్ చేయటం అనేది జరుగుతుంది. కారులో హ్యాండ్ ఓవర్ చేస్తారు. కారులో కూర్చొని ఇద్దరు అంతా మనీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా అస్గర్ అండ్ ఇతను భారీ ఇద్దరు కూడా మారుతీరావుతో కూడా మాట్లాడతారు. మాట్లాడి డబ్బు ముట్టింది అని అంటారు. ఈ 15 లక్షలు 8 లక్షలు భారీ తీసుకుంటాడు అండ్ 6 లక్షలు అస్గర్ తీసుకుంటాడు. 1 లక్ష కరీం తీసుకుంటాడు. కరీం కొంత అతనుకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉండటంతో అతను ఆ ట్రీట్మెంట్ కూడా తర్వాత అక్కడ దాదాపు అదే టైంలో అడ్మిట్ అవుతాడు. 9th 10th ఒక 3 రోజులు అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ అయిన తర్వాత ఈ తర్వాత ఇక యాక్చువల్ అంటే మనీ ముట్టింది. ఇక యాక్చువల్ ఇది దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ కాన్వర్జేషన్ జరిగింది, మీకు చెప్పింది ఇప్పుడు. ఫస్ట్ కాన్వర్జేషన్ ఫోన్ ద్వారా జరిగింది. సెకండ్ కాన్స్పిరసీ జరిగింది, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది దాని గురించి అంతా కూడా జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుంటుంది అనమాట. ప్రిపరేషన్ ఏమవుతుంటుంది, ప్రిపరేషన్ వచ్చేసి వీళ్ళు దీనికి కావాల్సిన ఒక స్కూటీ కొనటం జరుగుతుంది. స్కూటీ కూడా అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది. ఏదైతే మనకి చూసారో మీరు ఇక్కడ చాలా సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చింది. అది మనకి త్రిపురారం PS లో కూడా వెనక్కి వాళ్ళు మర్డర్ చేసి వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనకు అన్ని చాలా చోట్ల సీసీ కెమెరాస్ లో కూడా రికార్డ్ అయింది. దాని మీద ఉన్న నెంబర్ కూడా ఫేక్ నెంబరే పెట్టారు. నెక్స్ట్ తర్వాత దీంతో పాటు ఒక 3 SIM కార్డ్స్ కూడా కొంటారు. 3 SIM కార్డ్స్ కూడా కొని అది ఎవరో వేరే పేర్ల మీద బోగస్ పేర్ల మీద తీసుకోవడం జరుగుతుంది SIM కార్డ్స్. ఆ తర్వాత అస్గర్ ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొంటాడు. కొనేసి ఈ 2 స్కూటీను SIM కార్డ్స్ భారీ కొంటాడు. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫోన్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి అస్గర్ తీసుకుంటాడు. వీళ్ళు ఇది ఇలా జరుగుతున్న క్రమంలో ఈ లోపల ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలిసినప్పుడు ఇది అబార్ట్ చేయడానికి ఇతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు మారుతీరావు అబార్ట్ చేయడానికి, ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడానికి అది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి ఎవరైనా బిడ్డ పుడితే కనుక రేపు ముందు ఒకవేళ ఇతను ఎలిమినేట్ చేసినా కానీ కూడా రేపు అదొక ఇబ్బందికరంగా ఉంటుందనేటటువంటి ఒక భావనతోటి ఇతను అబార్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం డాక్టర్ జ్యోతి గారి మీద చాలా ప్రెషర్ తీసుకురావడం చేస్తారు. బట్ ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి ఆమె చేయలేను ఇదని చెప్పేసి కూడా ఆమె ఖచ్చితంగా చెప్తుంది. అండ్ ఆ తర్వాత కూడా వీళ్ళు ఈ అన్ని ప్రిపరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా August 9th నుంచి వీళ్ళు రక్కీ అనేది మొదలెడతారు. August 9th నుంచి ఈ SIM కార్డ్స్ ఇవన్నీ యూస్లోకి తీసుకురావటము, తర్వాత వాళ్ళు రక్కీలు చేయటము ఇదంతా కూడా జరుగుతుంటుంది అనమాట. రక్కీలు చేయడం చేసి August 14వ తారీఖున ఫస్ట్ సారి ఒక అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రయత్నంలో కూడా భాగంగా ఏంటంటే వీళ్ళు
బ్యూటీ పార్లర్ దగ్గర ఈ అమ్మాయి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఎవరో అతని అబ్బాయి ప్రణయ్ కూడా వస్తాడు. వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ చంపుదామని చెప్పేసి బ్యూటీ పార్లర్ దగ్గర ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు ఇతను ప్రణయ్తో పాటు అతని సోదరుడు కూడా అక్కడ ఉంటాడు. సో వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరు దీంట్లో ప్రణయ్ అనేది అర్థం కాక వీళ్ళు కొంత కన్ఫ్యూజన్లో దాన్ని విరమించుకుంటారనమాట. సో అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ముగ్గురు ఉంటారు అక్కడ, అంటే భార్య ఉంటాడు, అస్గర్ ఉంటాడు అండ్ సుభాష్ శర్మ, ముగ్గురు ఉంటారన్నమాట. సో ముగ్గురు ఉండి ఒక ప్రయత్నం ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఈ లోపల ఇది మనకి ఇతను ఆగస్ట్ 17th రిసెప్షన్ ఒకటి వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది, వెడ్డింగ్ రిసెప్షన్. ఈ అమ్మాయి అబ్బాయి వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేసి దానికి దాదాపు ఒక 1 month ముందు నుంచి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ అది ఇవ్వడంతో దాన్ని కూడా ఇది ఇతనికి యాక్చువల్గా ఇది కొంత హార్ట్ బర్నింగ్ కి మారుతిరావుకి ఇది కూడా దోహదపడుతుంది అనమాట. అంటే ఇది రిసెప్షన్ ద్వారా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ ఊర్లందరికీ కూడా తెలుస్తుంది అనేటటువంటి ఒక దీంతో ఇతను ఇంకా అంటే దాన్ని ఇంకా స్పీడప్ చేస్తాడు. అంటే అప్పటికి ఇతను ప్లానింగ్ లో ఉన్నాడు, బట్ ఇంకా దాని ప్రాసెస్ ని స్పీడప్ చేయడానికి ఇతను ప్రయత్నం చేయడం అనేది ఇంకా తీవ్రంగా జరుగుతుంటుంది అనమాట. సో ఈ లోపల ఆగస్టు 17th రిసెప్షన్ అయిన తర్వాత ఆగస్టు 16th to 23rd ఈ మధ్యలో ఇతను మారుతిరావు హైడ్రోసిల్ ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆపరేషన్ అవుతుంది, ఎందుకంటే ఆ టైంలో ఇంటి దగ్గర రిసెప్షన్ అది జరుగుతుంటుంది మిర్యాలగూడలో. సో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తను అట్లీస్ట్ ఆ టైంలో ఆపరేషన్లో ఉంటే దీన్ని కాస్త మనం దీన్ని అంటే కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అనేటువంటి విధంగా అతని భావనతో అటు వెళ్తాడు. ఆగస్ట్ 22nd దగ్గర కూడా ఇతను మళ్ళీ ఎవరు సుభాష్ శర్మ మళ్ళీ మార్నింగ్ వస్తాడు. మార్నింగ్ వచ్చి ఒకసారి ఇది జనరల్ గా వచ్చి అడగటము, ఇది కారు కిరాయికి ఇస్తారా అని చెప్పేసి అటువంటి హిందీలో మాట్లాడటం అది జరుగుతుంది. సో అడిగినప్పుడు వాళ్ళకి తండ్రితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత తండ్రి ఇది లేదు, వాళ్ళకి డౌట్ వస్తుంది, బట్ డౌట్ ఎవరికి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అనమాట. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లో కూడా మనకి అది కూడా ఆగస్ట్ 22nd ఉంటుంది. మళ్ళా ఇంతే కాకుండా సెప్టెంబర్ 1వ వారంలో కూడా ఒక ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే కొంతమందిని అసలు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపుదామని చెప్పేసి ఒక దీంతో వీళ్ళు మళ్ళా అదొక ప్రయత్నంలో కూడా వాళ్ళు అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక నలుగురిని వాళ్ళని పిలిపించడం, బట్ వాళ్ళు ఏంటంటే కొంత తాగటం అది ఇది ఉండటంతో అస్గర్ అంటాడు వీళ్ళంతా సరిగ్గా లేరు, వీళ్ళు అంత సీరియస్ గా లేరు కాబట్టి ఈ ప్రయత్నాన్ని వద్దు, వీళ్ళు తాగి అంటే వచ్చి అక్కడ తాగటాలు దీనికే ఉన్నారు తప్ప కానీ పని అయ్యేటటువంటి విధంగా కనపడదని చెప్పేసి ఆ కిడ్నాప్ చేసి అమ్మాయిని అతన్ని ఎవరు ఈ పిల్లవాడిని చంపడానికి అనేది ఆ ప్లాన్ లో వస్తారు కానీ బట్ అది విరమించుకుంటారు. నెక్స్ట్ యాక్చువల్లీ జరిగింది సెప్టెంబర్ 14th మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ టైంలో జరిగినటువంటి మర్డరు. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ శర్మ వస్తాడు. శర్మ బయలుదేరి అతను రావటం, వచ్చిన తర్వాత ఆ వెనకాల తర్వాత అస్గర్ వేరే ఆటోలో వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ట్రావెల్ చేస్తూ ఈ కారు దీన్ని ఫాలో అవుతూ వస్తారు. వచ్చేసి ఈ యాక్చువల్ జరిగే స్పాట్ లో ఇతను అస్గర్ వచ్చేసి ఉండడు. అక్కడ మనం చూసినటువంటి జ్యోతి హాస్పిటల్ దగ్గర ఓన్లీ ఇతను ఒక్కడే ఉంటాడు. ఎవరు మన శర్మ ఒకడు ఉంటాడు, సుభాష్ శర్మ. ఇతను అస్గర్ కొంచెం దూరంలో ఉంటాడు. సో అస్గర్ ఎప్పుడు కూడా అక్కడ ఫీల్డ్ లో ఉండి డైరెక్షన్ అంతా ఇస్తూ ఉంటాడు. యాక్చువల్ గా యాక్టర్ వచ్చేసి ఇతను ఉంటాడు, ఎవరు మన సుభాష్ శర్మ ఉంటాడు. అండ్ భార్య వచ్చేసి ఇదంతా కూడా అంటే కాంటాక్ట్ విత్ మారుతిరావు భార్య ద్వారా జరుగుతుంటుంది. సో ఈ శ్రవణ్ అండ్ శ్రవణ్ కూడా ఒక సందర్భంలో వచ్చేసి బెదిరిస్తారు. అయితే శ్రవణ్ కి వీళ్ళ తండ్రికి గత 3 నెలల నుంచి అంటే ఈ మారుతిరావుకి శ్రవణ్ కి కొంత మధ్యలో లాస్ట్ 2-3 నెలల నుంచి కొంచెం వ్యవహారం అంత స్మూత్ గా ఉండదు. సో అండ్ శివ అనే అతను డ్రైవర్ కూడా దీన్ని తప్పించడానికి ప్లస్ ఇదంతా కూడా ఇతను చేస్తాడు. సో శివాకి త్వరలో కూడా అంటే బహుశా మేము ఇప్పుడు రిమైండ్ చేసినప్పుడు శివాకి అండ్ శ్రవణ్ కి అంటే కోర్ దీంట్లో ఉన్నది 5 members అనమాట. A1 to A5 చాలా ఇంపార్టెంట్. A6 శ్రవణ్ ఎస్ అతనికి నాలెడ్జ్ ఉంది, ఇది ఉంది కానీ బట్ అతను కోర్ దీంట్లో ఉండడు. సో బహుశా త్వరలో మీరు రిమైండ్ చేసిన తర్వాత కొంత ఎర్లీగా బెయిల్ రావడానికి A6 కి A7 కి ఉంటుంది కాబట్టి సో మళ్ళీ మీరు బెయిల్ వచ్చిందంటే కనుక దీంట్లో ఏదో ఇన్వెస్టిగేషన్ లో లోపం ఉందని చెప్పి ముందే మీరు అనుకోవద్దు దయచేసి ఇది. ఎందుకంటే A1 to A5 ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పీపుల్ అనమాట. మొత్తం హోల్ స్టోరీ సెంటర్స్ అరౌండ్ ఈ 5 మధ్యలో ఉంటుందన్నమాట. సో సెప్టెంబర్ 14th మర్డర్ అవుతుంది. మర్డర్ చేసిన తర్వాత ఇతను మళ్ళీ రిట్రీట్ రూట్ వేరే రూట్ లో అంటే త్రిపురారం మీదుగా నాగార్జున సాగర్ రోడ్డు నుంచి నల్గొండకు వస్తారు. వచ్చేసి బండిని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం, అక్కడి నుంచి ఇతను శర్మ బయలుదేరి అతను బెంగళూరుకి వెళ్తాడు. బెంగళూరుకి వెళ్ళి బస్సు తీసుకొని బెంగళూరుకి వెళ్ళి శర్మ అక్కడి నుంచి అతను మళ్ళా పాట్నాకి వెళ్తాడు. మనకి ఇదంతా కూడా దీంట్లో ఖచ్చితమైన సమాచారం మేరకు అండ్ ఈ 4 రోజుల్లో పలు విభాగాలన్నీ కూడా పలు ఏజెన్సీస్ అన్ని కూడా సహకారం అందించడంతో ఈ కేసుని మనం
3-4 రోజుల్లో ఛేదించడం, అందరినీ కూడా దీంట్లో సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవటం, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా బాగా కృషి చేసినటువంటి డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ అండ్ అట్లానే సిఐ హాలియా ధనుంజయ్ అండ్ అట్లానే సిఐ క్యాస్ట్రో అండ్ వేణు అండ్ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ అండ్ అట్లానే భాష సిఐ నల్గొండ 2 టౌన్ అండ్ శివ సిఐ వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకమైన ఎఫర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ ఇది అంటే చేసినటువంటి సస్టైన్స్ ఎఫర్ట్లో 4 డేస్లో ఈ కేసు ఇన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినా కానీ కూడా వెంటనే మనకి కేసుని క్రాక్ చేయటము, వాళ్ళందరూ కూడా మనకి ఇమీడియట్గా అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది అన్నట్టు. ఐ థింక్ దీస్ ఆర్ ద ఇష్యూస్ రిగార్డింగ్ ది మర్డర్ కేసు సెంటర్ అయినటువంటి ఇష్యూస్ ఇది. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ రీసింగ్ మీరు ఎవరైనా కానీ కూడా ఫ్రీ టు ఆస్క్. శర్మని ఆల్రెడీ అక్కడ మన బీహార్లో అక్కడ ఆల్రెడీ అక్కడ చూపించడం జరిగింది. అక్కడ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి అతన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు నైట్ కల్లా అతను నల్గొండకు వస్తారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ ఏదైతే గనక మనకి ఇప్పుడు సమస్తీపూర్ ఎస్పీ కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్పడం జరిగింది. సో సమస్తీపూర్ నుంచి అతను పాట్నా తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అతను బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ అతన్ని ఇస్తాము. ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ అక్కడ ఉన్నటువంటిది కూడా ఆల్రెడీ వాట్సాప్లో అవి సర్క్యులేట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ శర్మ. ఇంకా నేనే దత్తపుత్రికి ఏం లేదండి. ఇతను యాక్చువల్గా 36-37 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటాడు. సో ఇతన్ని పెద్ద ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీలో ఏంటంటే ఇతను యాక్చువల్గా అందరూ అంటే కష్టపడి చేశానంటాడు. సో ఇతను చెప్పడం దాన్ని బట్టి ఏంటంటే నేను కిరోసిన్ చిన్న ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచి కూడా బస్తాలు మోసి నేను అంతా కూడా కష్టపడి తీసుకొచ్చాను సార్ మొత్తం అని చెప్పి ఇతను చెప్తున్నాడు. బట్ అతను చేసింది స్టార్టింగ్లో ఇది ఉన్నా కానీ కూడా క్రమేపీ అతను చేసినటువంటి దొంగ వ్యాపారాలు అండ్ ఇటువంటి ఏదంటే ల్యాండ్ అనేది ఇప్పుడు అతను ప్రధానంగా రియల్ ఎస్టేట్ ల్యాండ్లోకి వచ్చేసి అతను స్టార్టింగ్ ఫస్ట్ కష్టాన్ని నమ్ముకొని వచ్చాడు. తర్వాత మోసాన్ని నమ్ముకుంటూ చేయడంతో అతను పెద్ద ఎత్తున కూడా ఈ ల్యాండ్ లావాదేవీల్లో అక్కడ వివిధ అక్కడ అధికారులు అనధికారులు అక్కడ పెద్ద ఎత్తున కూడా అందరితో వాళ్ళతోటి కుమ్మక్కయ్యి ఇతను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి అక్కడ మిర్యాలగూడలో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో కొన్ని నిర్దిష్టమైన కంప్లైంట్స్ తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్స్ని తప్పకుండా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి దాంట్లో ఇది ఏదైతే గనక ఇది ఇల్లీగల్గా కానీ లేదా చట్టవిరుద్ధంగా ఏదన్నా గనక ఆక్రమణలో ఉన్నటువంటి కానీ చట్ట వ్యతిరేకంగా ఏదైనటువంటి కానీ ఉంటే కనుక అవి కూడా ఎక్స్పోజ్ చేయడానికి మేము చేస్తాం. లేదు మైనర్ కాదు అమ్మాయి. షీఈస్ 20 years కంప్లీట్ అయింది. ఇప్పుడు 21st year రన్నింగ్ అమ్మాయి. మైనర్ ఏం కాదు. సారీ Asghar Ali, he was earlier arrested in Hiren Pandya's case and he was convicted by the lower court. Hiren Pandya was a former Home Minister of Gujarat and he was convicted by the lower court and subsequently at the High Court he was acquitted. And now Asghar Ali is involved in various other offences apart from Hiren Pandya's case. And Mohammad Bari also was A3 in that Hiren Pandya's case. And Mohammad Bari and Asghar Ali happen to be from Nalgonda and both their fathers happen to be ex-policemen. So they had some intimacy since childhood and they were all friends. They grew up together and Asghar Ali and Bari, when Bari was contacted by Maruti Rao initially, so then the first thing which Bari has done is he has contacted Asghar Ali. And when Asghar Ali has given an assurance, then Bari has said, yes, we'll go ahead with it. And that's how the conspiracy and the subsequent planning and preparation has taken place. Sorry? July, August and September, right. So July lo మీరు చెప్తే గనక రాగానే there were lot of counselings. అండ్ ఇదంతా కూడా జరిగింది ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ. అక్కడ మిర్యాలగూడలో దీన్ని తెలిసింది వాళ్ళు ఇద్దరికే తెలుసు. ఎవరికంటే కోర్టు చెప్పాను, మారుతిరావు అండ్ ఇతను కరీం, వీళ్ళిద్దరికే తెలుసు. సో కాన్స్పిరసీ అనేది బహిరంగంగా తెలియదు. అండ్ ఆ టైంలో సందర్భంలో వీళ్ళు
ఆగస్టులో రిసెప్షన్ పెట్టుకున్నప్పుడు ఆగస్ట్ 17th వీళ్ళు అక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వచ్చేసి డిఎస్పీ గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు కూడా రిసెప్షన్ కార్డు ఇవ్వడానికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు కూడా డిఎస్పీ కూడా హెచ్చరించడం జరిగింది అనమాట. చూడమ్మా, మీ నాన్న మంచోడు కాదు, నీకు ఏదైనా హాని చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మాయి లేదు, ఇప్పుడు బాగానే సక్రమంగా మాకు మధ్యలో అంతా కూడా మాటలు నడుస్తున్నాయి అనేది చెప్తూ, అయినా కానీ కూడా డౌట్ ఉన్నటువంటి డిఎస్పీ ఒక ఎస్ఐని ఒక 4-5 కానిస్టేబుల్స్ కూడా రిసెప్షన్ ఫంక్షన్ కూడా సెక్యూరిటీ కింద కూడా పంపించడం జరిగింది. సో ఎక్కడ కూడా అంటే అమ్మాయి తరపు నుంచి కానీ అబ్బాయి తరపు నుంచి బంధువులు కానీ ఎవరు కూడా ఎటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు మాతోటి సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనేటటువంటి, అంటే వాళ్ళు అమ్మాయితోటి మంచిగా మాట్లాడుతున్నారు. అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా రావడంతో ఆ ప్రెగ్నెన్సీ జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ మారుతీరావు భార్య అంటే ఈ అమ్మాయి యొక్క తండ్రి, వీళ్ళు అమ్మాయి యొక్క తల్లి కొంత నేచురల్గా ఆడవాళ్ళకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉండటంతో ఆ ప్రెగ్నెన్సీ సందర్భంలో ఆమె మాట్లాడటం ఇదంతా కూడా ఈ సందర్భంలో ఈమె కూడా మొత్తం మూమెంట్స్ చెప్పటం ఇవన్నీ కూడా చేస్తుండేది. అట్లాంటి మూమెంట్స్ ప్రతి శనివారం కూడా హాస్పిటల్కి రావటం కూడా వీళ్ళు అనేది ఒక రివాజ్గా పెట్టుకోవడంతో ఇది కూడా గుర్తించినటువంటి ఇతను వినాయక చవితి రోజు ఈ అమ్మాయి మాట్లాడుతుంది. తల్లితోటి మాట్లాడి వినాయక చవితి సెప్టెంబర్ 13వ తారీఖు అవుతుంది, 14వ తారీఖు ఇట్లా హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పంగానే అదే విషయాన్ని ఇతను మారుతిరావు వెంటనే వీళ్ళకి భార్యకి కమ్యూనికేట్ చేస్తాడు. భార్య వచ్చేసి అస్గర్ అలీకి కమ్యూనికేట్ చేస్తాడు. అస్గర్ అలీ అండ్ ఇతను కలిసి ఎవరు కరీం కలిసి వీళ్ళు అస్గర్ అలీ అండ్ ఇతను కలిసి ఎవరు మన సుభాష్ శర్మ యాక్షన్ ఫినిష్ చేస్తాడు. సో దీంట్లో ప్రధానంగా మారుతిరావు వచ్చేసేటప్పటికీ అతనికి మోటివ్ అంతా అతని చుట్టూ సెంటర్ అయి ఉంటుంది. అంటే దీనికి పూర్తిగా తన బిడ్డ కులాంతర వివాహం చేసుకున్నదనేసి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి చాలా తారతమ్యం ఉన్నట్టుగా, అంటే వాళ్ళకి ఆర్థిక దీంట్లో వీళ్ళు బాగా స్థితిమంతులుగా ఇతని ఫీలింగ్, వాళ్ళు కొంత మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఇతని భావన. సో అక్కడ అదొక ఇష్యూ వచ్చింది. అండ్ ఇతని మాటల్లో చెప్పిన దాన్ని బట్టి, అంటే ఇంట్రాగేషన్లో ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అతను పిల్లవాడు అతను చదువు మీద కూడా అశ్రద్ధ చేయడం అనేది కూడా జరిగిందనేది, దాంతో చదువు కూడా అతనికి సరిగ్గా రాకపోవడంతో అంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఇది లేదు అని చెప్తున్నాడు. బట్ ఎవరి వాదన వాళ్ళది ఉంటుంది, ఎవరు లైన్ ఆఫ్ ఏది వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తుంటారు. బట్ ఏదన్నా కానీ చట్ట పరిధిలో అండ్ ఇది డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటము, ఇదంతా కూడా ఇది మర్డర్ కేసు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయటము ఇదంతా జరిగింది. జరిగి SC/ST అట్రాసిటీస్ కూడా పెట్టాము దీంట్లో. రైట్, ఇది దీని మీద కూడా ఇది ఇది మీరు అనేటటువంటిది వీళ్ళ ఇద్దరు పాత ఏది హిరేన్ పాండ్యా కేసులో వాళ్ళు ముద్దాయిలుగా ఉండి రిలీజ్ అయిన వాళ్ళ మీద కొంత అంటే వాళ్ళని నిఘా పెట్టడం అనే దాంట్లో మీరు వైఫల్యం అనే దాని గురించి ఉన్నారు. దీంట్లో ఎటువంటిది జరిగిందనే దాని విషయం కూడా మేము అడిషనల్ ఎస్పీని కూడా ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టాము. పెట్టేసి దాంట్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగింది కొంతవరకు వాస్తవమే. ఆ లోటుపాట్లు ఎక్కడెక్కడ జరిగిందో అన్నీ కూడా ఇప్పుడు మేము అన్నింటినీ కూడా తీసుకుంటూ డెఫినెట్లీ ఏంటంటే మున్ముందు అటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా ఈ నిఘా వ్యవస్థ ఇంకా ఇది ఉండేటట్టు చేస్తాం. లేదు, అలా ఏం లేదు. మీరు ఇంకోటి ఏంటంటే మనం ఇది మర్డర్ అయింది 1:30కి. దానికన్నా ముందు ఇతను మారుతీరావు ఏం చేశాడంటే ఒక 2 hours ముందే అతను బయలుదేరి నల్గొండకు వచ్చేసాడు. అంటే ఒక రకంగా ఆలిబీ క్రియేట్ చేస్తున్నాడు. మనం దృశ్యం సినిమా చూసాం, దృశ్యం సినిమాలో ఎలా అయితే ఉందో అదే విధంగా చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే ఆలిబీ క్రియేట్ చేసి జాయింట్ కలెక్టరేట్కి వచ్చాడు. వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు వచ్చే క్రమంలో కూడా ఇతను డిఎస్పీ అండ్ ఆర్డీఓ మధ్యలో వేములపల్లి దగ్గర వీళ్ళు కనబడితే అవసరం లేకుండా మామూలుగా వెళ్ళకపోయేవాడు. కారులో నుంచి అతను వెహికల్ నుంచి దిగి ప్రత్యేకంగా కనపడి ఏదో అది వినాయకుడి విషయం ఏదో మాట్లాడుతూ, అంటే అతను అక్కడ సీన్లో లేను అని చెప్పేసి అనేటటువంటి విధంగా అతను ప్రయత్నం చేయడానికి, అంటే రేపు నమ్మజెప్పడానికి అనేటటువంటి విధంగా అతను ప్రయత్నం చేశాడు. సో అదేమీ వర్కౌట్ కాలేదన్నమాట. ఆయుధము అస్గర్ చేశాడు. మిర్యాలగూడ నుంచి సరే ఒకే దగ్గర అతను స్థిరంగా లేడు.
అతను బేసు నల్గొండ, చిట్యాల, హైదరాబాద్ ఇట్లా రకరకాల చోట్ల ఉన్నాడు. అతను ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కూడా కలెక్ట్ చేశాము. శర్మ లాడ్జిల్లో కానీ పలానా హోటల్స్లో ఉన్నటువంటి వాటిలో రకరకాల ప్రాంతాల్లో ఉన్నాడు. ఉండి అతను అక్కడి నుంచి దిగి ఆపరేట్ చేసి వచ్చిపోతుండేవాడు. మిర్యాలగూడలో అతను స్థిరంగా ఎక్కడ ఉండలేదు. వచ్చిపోవటం, సాయంత్రం కల్లా మళ్ళీ వెళ్ళిపోవటం అలా చేస్తుండేవాడు. సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధుల పైన ఇన్వాల్వ్ అయినట్టు అదంతా ఇప్పటిదాకా మేము చేసినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ మర్డర్ ఇష్యూలో ప్రజాప్రతినిధులు అనేది ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కూడా మా ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు కానీ ఏది కూడా రాలేదు. అండ్ మొత్తం కూడా అన్ని రకాల వెరిఫికేషన్స్లో అంటే ఈ అక్యూజ్డ్ అట్లానే టోటల్గా ఈ కాన్స్పిరసీలో ఉన్న ప్రతి వాళ్ళ కాల్ డేటాస్ తోటి కూడా అన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా అటు ఎక్కడ కూడా నిర్ధారణకు రాలేదు. ఏమంటారు? నేను అదే చెప్తున్నాను కదా మీకు. రెండు ఆస్పెక్ట్స్ దీంట్లో చూడాల్సింది. సో వేముల వీరేశం అండ్ వీళ్ళకి చెప్పిన దాని విషయంలో వచ్చినప్పుడు ఫస్ట్ అది మ్యారేజ్ టైంలో జరిగినటువంటి పరిణామాలు, అంటే జనవరి ఆ టైంలో జరిగినటువంటి పరిణామాలు. సో అక్కడ పిలిచి అక్కడ వాళ్ళ నకరేకల్ ఏరియాకి పిలిచి మాట్లాడాడని చెప్పేసి వీళ్ళు కొంతమంది అంటున్నారు, దాంట్లో బెదిరించారని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఏదైనా కానీ తప్పకుండా విచారణ చేస్తాం. అంటే ఆ బెదిరింపులో కూడా ఏమని చెప్పినారంటే, అంటే మాట్లాడటం కానీ బెదిరింపని వీళ్ళు చెప్పడం అంటాం. వీళ్ళలో మళ్ళీ తేడాలు వస్తున్నాయి. ఒకళ్ళు మాట్లాడారు, పిలిచి మాతో చెప్పడం జరిగిందని చెప్పేసి ఒకళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు ఏమో ఇలా అన్నారు. ఏదైనా కానీ ఇది ఇంకా మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాము. సో దీంట్లో జరిగింది ఏంటంటే, వేముల వీరేశం కూడా చెప్పింది ఏంటంటే, అక్కడ చూడమ్మా నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను దళితుడినే అంటే వీళ్ళ అమ్మాయి అబ్బాయితో ఎక్కడ మాట్లాడలేదు. ఎవరు ఇతను అబ్బాయి యొక్క తండ్రి బాలస్వామి, అబ్బాయి యొక్క పెదనాన్న జోజీ అని ఉన్నారు. సో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు చూడండి, నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను దళితుడినే, నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళని నేను చేసుకున్న తర్వాత కూడా అంతా మేము ఇప్పుడు మంచిగా హాయిగా ఉంటున్నాము. సో మీరు కూడా ఇలానే చేస్తే కనుక, అంటే అందరూ ఏది మీ అందరూ కూడా కలిసి ఉంటే కనుక, ఇట్లా మీ పెద్దల ఆమోదం తీసుకొని ఉంటే కనుక అది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. అది హెచ్చరించడం చేశారని చెప్పేసి ఒకళ్ళు బాలస్వామి చెప్పినారు. సో ఏదైనా కానీ కూడా దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాకుండా దీంట్లో ఈ భరత్ అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, సో దీని గురించి వచ్చినప్పుడు అది యాక్చువల్గా ఈ అబార్ట్ చేసే విషయంలో అతను భరత్ అనే అడ్వకేట్ వీళ్ళకి బంధువు కూడా, ఎవరు ఈ అమ్మాయి వాళ్ళకి బంధువు కూడా, అబార్ట్ చేసే విషయంలో ఇతను తండ్రి మాట్లాడిచ్చాడు, ఎవరు మారుతీరావు మాట్లాడిచ్చాడు. సో భరత్ జనరల్గా చెప్తారు ఏంటంటే, ఎందుకమ్మా ఇప్పుడు మీరు పిల్లలుగా ఉన్నారు, మీరు ఇంకాస్త మీ కెరీర్ బిల్డప్ చేసుకోండి, కెరీర్ ఇంకాస్త ఇప్పుడే మీరు చిన్నవాళ్ళు, సో మీరు ఏమీ స్థిరపడలేదు, కెరీర్ బిల్డప్ చేసుకున్న తర్వాత ఆ క్రమంలో ఆ తర్వాత మీరు పిల్లల్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో ఇది దీంట్లో ఉన్నటువంటి వీళ్ళ ఎరువులు అన్నట్టు. మారుతిరావు కాంటాక్ట్ అస్గర్ అలీకి లేదు. మారుతిరావు కాంటాక్ట్ ఈజ్ ఓన్లీ విత్ భారీతో ఉంటుంది. భారీతో కాంటాక్ట్ ఫెసిలిటేట్ చేయడానికి మధ్యలో కరీం అనే అతన్ని వాడటం జరుగుతుంది. సో దీంట్లో ఇందాక మీరు ఇంకోటి చెప్పారు, దయచేసి దీని రాజకీయాలు ఎక్కడ కూడా తీసుకురావద్దు. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక ఎవరు ఇతను వచ్చేసి మారుతిరావు వచ్చేసి అతను 2 నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అండ్ ఇతను వచ్చేసి ఎవరు కరీం వచ్చేసి ఇతను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అండ్ అట్లానే భారీ వచ్చేసి ఎంఐఎం పార్టీలో ఉన్నాడు. ఇట్లా అంటే వివిధ పార్టీలకు సంబంధించినారు. కానీ ఈ పార్టీలకు దీనికి దయచేసి దీంట్లో ఏంటంటే చూడాల్సింది, ఇది ఇండివిజువల్ వ్యక్తిగత ఇష్యూగా చూడాల్సిందే. అంటే మారుతిరావు కేవలంగా అతను ఏదైతే పిల్లవాడు ఏదైతే ఉన్నాడో తనకి ఇష్టం లేకుండా తన బిడ్డని మ్యారేజ్ చేసుకున్నాడనే దాన్ని అతను వాళ్ళని ఎలిమినేట్ చేయాలనే దాంతో కేవలం మనీని చూపిస్తూ చేసిందటే తప్ప కానీ రాజకీయాలు అనేది తీసుకురావద్దు. ఇది మనం ఏంటంటే ఇది మనకు రివాజ్ అయిపోయింది. ప్రతి దాంట్లో కూడా రాజకీయం అనేది తీసుకొచ్చి దాన్ని సైడ్ ట్రాక్ చేయడం అనేది అయిపోయింది. సో దయచేసి అటువంటిది చేయకుండా మన ఇన్వెస్టిగేషన్ ఈజ్ క్లియర్లీ అతని మోటివ్ అండ్ దాని డబ్బుతోటి కూడింది అనమాట. దట్స్ ఆల్. ఏమంటారు? అవును, లేదు అతను ఇతను రాలేదు. ఎవరు చేశాడు అనేది ఇంకా మనకు తెలియదు కదా. అక్కడ ఏమైంది, వాళ్ళు తర్వాత వచ్చేసి షర్ట్ మార్చుకొని ఇతను ఫ్లైఓవర్ దాటిన తర్వాత, ఇది మిర్యాలగూడ బైపాస్ ఉన్న ఫ్లైఓవర్ దాటిన తర్వాత వచ్చేసి షర్ట్ మార్చుకోవడం జరిగింది. మార్చుకున్న తర్వాత వాళ్ళు స్కూటీ మీద బయలుదేరి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళారు.
వేరే రూట్లో వెళ్ళి అక్కడికి రావడం జరిగింది అనమాట. ఇది మళ్ళీ నల్గొండకు వచ్చేసి నల్గొండ నుంచి ఇమీడియట్గా బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగిందనమాట. హత్య జరిగిన తర్వాత అవును భారీ మన ఇతను వీళ్ళిద్దరు ఎవరు మన అస్గర్ అండ్ ఇతను ఎవరు మన శర్మ సుభాష్ శర్మ. భారీ లేడు, భారీ దూరం నుంచి అతను కూడా ఏంటంటే కాంటాక్ట్ డబ్బులు ఈ ఫెసిలిటేషన్ ప్లానింగ్ లో అంతా కూడా ఇతను సీనా ఓవెన్స్ లో భారీ లేడు. ఫస్ట్ టైం మిస్ అయినప్పుడు చెప్పాను కదా బ్యూటీ పార్లర్ దగ్గరికి ఫస్ట్ టైం మిస్ అయినప్పుడు అప్పుడు భారీ ఉన్నాడు అనమాట. అక్కడ మర్డర్ రోజు భారీ మిర్యాలగూడలో లేడు, నల్గొండలో ఉన్నాడు. నల్గొండ నుంచి బయలుదేరి చౌటుపల్లి దాటిన తర్వాత అస్గర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను పని అయిపోయింది ఫినిష్ చేశామని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అదే విషయాన్ని అతను మారుతిరావుకి చెప్తాడు. సో వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ కూడా ఏముండిందంటే దీంట్లో మారుతిరావు వచ్చేసి అతను మెల్లిగా సరెండర్ అయిపోవాలి అండ్ వీళ్ళందరూ కూడా సైడ్ అయిపోవాలి. అంటే దాంట్లో కరీం ఉండడు అండ్ ఎవరు అస్గర్ అలీ ఉండడు, మొహమ్మద్ బారీ ఉండరు. వీళ్ళు ముగ్గురు కూడా పక్కకు జరిపేసి డైరెక్ట్ గా ఇతను వచ్చేసి ఎవరు మారుతిరావు వచ్చేసి లొంగిపోతాడు. లొంగిపోయిన తర్వాత సుభాష్ శర్మ కూడా వచ్చి లొంగిపోతాడు. వీళ్ళిద్దరే ముద్దాయిలుగా ఉండాలనేది ఒరిజినల్ ప్లాన్. అయితే ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని జరిగిన పరిణామాలు, ఇతని పేరు ప్రధానంగా మనకి ఎఫ్ఐఆర్ లో రావటం, పేరు ఫోటోలు అన్ని కూడా పెద్ద ఎత్తున టీవీల్లో అంతా మొదలయ్యేటప్పటికీ కంగారు పడతాడు. కంగారు పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు భారీకి మారుతిరావుకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది దాదాపుగా కట్ అయిపోద్ది. కట్ అయిపోయినప్పుడు ఇక అప్పుడు భారీకి మారుతిరావు కట్ అయిపోయేటప్పటికి వీళ్ళు చెప్పాలనుకున్నది సరెండర్ అనేది చెప్పడు. ఈ లోపల మారుతిరావుని తర్వాత పట్టుకోవడం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తోటి వీళ్ళ కాంటాక్ట్ మిస్ అయిన తర్వాత మారుతిరావుని పోలీస్ టీం పట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అంటే ఒక రకంగా వాళ్ళు కాంటాక్ట్ అతను కంగారు పడి అదంతా కూడా స్విచ్ ఆఫ్ చేయడం తోటి వీళ్ళ కాంటాక్ట్ అవ్వలేకపోయింది. ఇది చూసి ఇక ఇతను శర్మాని వెంటనే నువ్వు ఇక్కడ కాదు, సేఫ్ కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. ఆ రోజు మర్డర్ అయిన రోజు అస్గర్ అలీ మాట్లాడతాడు. చెప్పాను చౌటుపల్లి దాటిన తర్వాత ఫోన్ వస్తుంది, సరే మన ఇది భారీ చౌటుపల్లి దాటిన తర్వాత ఫోన్ వస్తుంది. అస్గర్ అలీ ఫోన్ చేసి చెప్తాడు మర్డర్ చేసేసాం అయిపోయింది చనిపోయాడని చెప్పేసి. చనిపోయాడని చెప్పిన తర్వాత దీంట్లో అస్గర్ అలీ వెంటనే మిగతా డబ్బు గురించి అడుగుతాడు అనమాట. మిగతా డబ్బు కూడా మీరు తొందరగా ప్లాన్ చేయండి అని చెప్పి చెప్తాడనమాట. సరే చేద్దామని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అన్నట్టు. లేదు చూడండి, లేదండి ఆమె తల్లి ఏం చేసిందంటే జనరల్గా ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని కొంత సాఫ్ట్ కార్నర్ అనేది ఉండింది. సో మారుతిరావు ఎక్కడ కూడా ఆమెతో ఈ విషయం చంపటం అనే విషయం గురించి ఎక్కడ కూడా షేర్ చేసుకోలేదు. ఎక్కడ కూడా అసలు ఇంట్లో ఈ జరిగే పరిణామాలన్నీ కూడా ఆమెతో ఎక్కడ కూడా చెప్పట్లేదు. సో ఆమె నుంచి కాకపోతే సమాచారం తీసుకుంటున్నాడు. మారుతిరావు భార్యను బిడ్డ మాట్లాడుతున్న విషయాన్ని భార్య చెప్తుండేది, ఇగో ఇట్లా రేపు వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్తున్నారు అని. అంటే దాన్ని ఇతను ఆ ఇన్ఫర్మేషన్ ఇతను చేసి ఒక రకంగా నమ్మించి ద్రోహం చేయటం అనమాట. అంటే పక్కన బిడ్డ గురించి సమాచారం అంతా కూడా తల్లి ద్వారా తీసుకుంటూ ఈ సమాచారాన్ని ఈ ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి మర్డర్ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చేరవేస్తూ భార్యకి చేరవేసేవాడు, భార్య వెంటనే అస్గర్కి చేరవేసేవాడు. ఇది సీక్వెన్స్ లో జరిగేది అనమాట. జరిగి తల్లికి ఎటువంటి పాత్ర లేదు మర్డర్. ఎందుకు మీకు యా సో తీసుకున్నాం, యా మారుతిరావుని ఇక్కడే తీసుకున్నాం మీకు. సారీ we arrested each of the accused from different places, right? Each of the accused were arrested from different places and ఈ రకరకాల ప్లేసెస్ లో చేయడం జరిగింది. చేసి దాని నుంచి వచ్చిన దాన్ని ఇన్పుట్స్, కొంత రకరకాల టెక్నికల్ ఇన్పుట్స్, అన్ని పారామీటర్స్ ని తీసుకుంటూ కూడా ఈ కేసుని ఇమీడియట్ గా క్రాక్ చేయడానికి వీలైందనమాట. సీసీటీవీ ఫుటేజెస్ తీసుకున్నాము అండ్ అట్లానే రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ ని అన్నింటినీ కూడా తీసుకోవటం. కొంతమంది మనకి క్రిటికల్ ఇన్పుట్స్ కూడా ఇచ్చిన వాళ్ళు సాక్షులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా తీసుకుంటూ చేయడం జరిగిందనమాట. ఏమంటారు బాబు? ఈ లైట్ కొంచెం తగ్గిస్తాను. ఇది చూడు, ఈ లైట్ అదేదో మన క్రికెట్ మ్యాచ్ లైట్ లాగా ఉంది. లైట్ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులకి నేనే ఎవడి తోచినట్టు వాడు రాసుకుంటున్నాడు, ఎవడి చెప్పినట్టు వాడు, ఎవడికి అనిపించింది వాడు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఈ లాస్ట్ 4 రోజుల నుంచి ఇష్టమైనట్టు వస్తుంది. అందుకోసం కదా ఈ ప్రెస్ మీట్ పెట్టింది. లేకపోతే మీకేముంది, చెప్పాల్సిన అవసరం లేకుండా అరెస్ట్ చూపించి పంపించేవాళ్ళం. సో ఇవన్నీ కూడా 3 కోట్ల ఆఫర్లు చేశారు, ఇది ఉంది అది ఉంది, దిస్ ఆల్ హంబక్. రాజకీయంలో వీళ్ళకు ఉంది,
వాళ్ళకి పాత్ర ఉంది, ఇవన్నీ ఏంటిది? ఇదంతా సోషల్ మీడియాలో ఎవడికి వాడికి ఇది అయిపోయింది. మీడియా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలతోటి గతం 4 రోజుల నుంచి వీళ్ళు ఒక ర్యాట్ రేస్ అనేది కనబడ్డది. సో కనబడి మేము సైలెంట్గా ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు, మీకు అంతా కూడా డిస్క్లోజ్ చేస్తామని చెప్పాం, అదే డిస్క్లోజ్ చేస్తాం. తప్పకుండా చూడండి, ఇక్కడ దీంట్లో పోలీసులో నిర్లక్ష్యం అని కాదు, ఇది ఎవరైతే కుటుంబం ఒక కుటుంబ విషయంలో అమ్మాయి వచ్చేసి మా తండ్రి మా తల్లి మాట్లాడుతున్నారు మాతో అన్నప్పుడు, కుటుంబ విషయంలో సపోజ్ ఎవరైనా మీ కుటుంబంలో కానీ ఎవరైనా మేము ఎంటర్ అయ్యి లేదు మీ పలానా మీ నాన్న చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే కనుక ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో ఏమంటారు అప్పుడు? మేము చెప్తాం మీ గతంలో చరిత్ర చూడండి ఒకటి. అందుకోసం ఏం చెప్తాం, అప్పటికీ మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళేం వచ్చి మాకు చెప్పట్లేదు, మేమే పిలిచి జాగ్రత్తమ్మా చూడండి అంటున్నాం. బట్ అతను దాన్ని రకరకాల పద్ధతుల ద్వారా, అంటే అతను రెగ్యులర్ సెల్ కొంత దాన్ని నమ్మకం డౌట్ వచ్చేటటువంటి విధంగా లేకుండా కొంత వేరే రకరకాల పద్ధతులతోటి అతను చేయడంతో కొంత ఈ దీంట్లో మానిటరింగ్లో కొంత దెబ్బతిన్నది. లేకపోతే కనుక ఎప్పుడూ అతను ఇది అయ్యేది. మేము కొంచెం లోతుగా వెళ్ళుంటే కనుక బహుశా మాకు తెలిసేది కూడా అనమాట. లోతుగా మనం ఏంటంటే ఇతను మారుతీరావు మీద లేదు ఇతను మమ్మల్ని చంపడానికి ఒక కుట్ర అనేది పనడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక మాట కానీ, లేదా మమ్మల్ని హాని చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఏమైనా మళ్ళీ వస్తే కనుక డెఫినెట్గా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మీకు చెప్పాను, ఇది మనకి ఆగస్ట్ 22 ఇంటి దగ్గర ఇతను శర్మ వచ్చేసి బైక్ మీద వచ్చేసి ఒకసారి వస్తే సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అనుమానం వస్తుంది, అది కూడా షేర్ చేసుకున్నా కానీ కూడా ఇంకోలాగా ఉండేది. సో ఎక్కడన్నా వీళ్ళకి అనుమానం వచ్చి మాకు వ్యక్తపరుచుంటే కనుక మాకుంటుంది. కుటుంబ విషయంలో తండ్రి మీద మాకు బాగానే ఉంది, తల్లితోటి బాగానే ఉంది అని అంటున్నప్పుడు మనం ఎట్లా మనం చెప్తాం చెప్పండి? అది ఏమంటారు? నేనే అస్గర్ అలీ గ్యాంగ్స్టర్ గా చేసింది అనేది నయీం వీళ్ళది. నయీంకి అస్గర్ అలీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నయీంకి అసలు దీంట్లో నయీం ముఠా కానీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. నయీం ముఠాను ఒక బూచిగా చూపిస్తున్నాం మనం. నయీం ఎప్పుడో పోయినాడు, నయీం ముఠా లేదు, పౌడి లేదు. అంతా ఏంటంటే మనం ఆ నయీం అని చెప్పి మీరే పెద్దగా చేస్తున్నాం. మీరు మనం అందరం అంటే అందరూ కలిసి దీన్ని సమాజం దాన్ని పెద్దగా చేస్తున్నాడు. నయీం అనేవాడు పోయినాడు, నయీం ముఠా లేదు. సో అట్లనే ఎవరినైనా కానీ కూడా నేను అనేది క్రిమినల్ లాగా చూపిద్దాం, అంతేగాని వాడిని పెద్దగా చూపిస్తే కనుక వాడికి కావాల్సింది అదే ఇమేజ్ అనమాట. సో క్రిమినల్ కావాల్సింది పెద్ద ఇమేజ్. ఆ ఇమేజ్ తోటి ఏం చేస్తాడు అతను, రేపు అన్ని ఇటువంటి దందాలకు వెళ్ళాలనుకునేది చూస్తాడు అనమాట. సో మనందరూ కూడా బాధ్యత ఉంది సమాజంలో. మనందరం కూడా ఈ బాధ్యతను గుర్తిరిగి దీన్ని మనం హైప్ చేసి చూపించడం ద్వారా అతను రేపు అతనికి పెట్టుబడి అనమాట. మీరు చేస్తున్న హైపే అతని పెట్టుబడి. సో అందుకోసం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి దాన్ని మనం అందరం కూడా యాజ్ ఒక సొసైటీగా, ఒక సమాజంగా మనందరం కూడా దీన్ని కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఇది ప్రొజెక్ట్ చేయాలనేది నా రిక్వెస్ట్. We have already, I've requested the collector and we'll be starting the inquiry shortly. And we request the public from Miryalaguda, whoever has been affected with the activities of this man Maruti Rao, to come and lodge a specific complaint with the police, and we can initiate investigation, and we can probably further get into the deeper aspects of that, whatever land issues are there, and we'll take the help or assistance of all the revenue authorities, and we'll try to elicit what exactly was the type of land settlement or could be how he has grabbed it. And anybody found, conniving with these people, we'll definitely try to expose them. And once we do it, and we can probably attach the properties and the legal process and all can be explored. Yeah, one minute. సుభాష్ శర్మ లేదు. సుభాష్ శర్మ దొంగతనాలు అతనికి చేస్తూ ఉన్నాడు. సో అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. సో సుభాష్ శర్మ ఇటువంటి చేసింది ఎక్కడ కూడా లేదు. సుభాష్ శర్మ యాక్చువల్గా మిత్రుడు ఇతనికి కాంటాక్ట్, ఎవరికి మన అస్గర్ కాదు, భారీకి. సో ఆ మిత్రుడు కాంటాక్ట్ బీహార్లో ఉండేవాడు. సో టైం వచ్చినప్పుడు అతని ద్వారా అతన్ని కాంటాక్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. సో సుభాష్ శర్మ ఎక్కడ కూడా ఇక్కడ వచ్చినటువంటిది, సుభాష్ శర్మ మిత్రులు బీహార్లో ఉంటాడు, వాళ్ళు కాంటాక్ట్లు మామూలుగా దొంగలు, వాళ్ళు కూడా అతను దొంగదాన్ని తింటున్నాడు. బట్ దీంట్లో అతనికి సంబంధం లేదు. అతను దొంగతనం ఒక రాబరీ కేసులో, రాజమండ్రిలో రాబరీ కేసులో అతన్ని అక్కడ రిమాండ్ చేయడం జరిగింది అనమాట. సో అతను ఆ కేసులో అతను వెళ్ళడం జరిగింది అన్నట్టు.
యా డెఫినెట్గా ఉంటుందండి. పీడీ యాక్ట్ అది దాన్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎక్స్ప్లోర్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ కూడా వస్తాయి. అన్నింటినీ కూడా తీసుకుంటూ అన్నింటినీ కూడా దర్యాప్తుల క్రమంలో ఎవరెవరి మీద పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరినీ కూడా మనం పెట్టడం జరుగుతుంది అనమాట. నేను ఇట్స్ నాట్ పరువు హత్య అనేది ఐ డోంట్ థింక్ ఇస్ కొంతమంది ప్రజా సంఘాలు చెప్పినట్టుగా పరువు హత్య అనేది ఈజ్ అ వెరీ ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దట్ టర్మ్. పరువు అనేది అందరికీ పరువు ఉంటుంది. నిజంగా పరువు పోయింది ఇప్పుడు మారుతిరావుకి. సో పరువు అనేది కులం బట్టి పరువు వస్తుందంటే చాలా భ్రమ పొరపాటు అనమాట. సో అది అతను ఏంటంటే అతను వైశ్యుడు అండ్ వీళ్ళు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు. సో ఇది అతను దీంట్లో మీరు పరువు అనే ఆస్పెక్ట్ దయచేసి తీసుకురావద్దు. పరువు అనేది అలా కాదు. ఇప్పుడు పరువు పోయింది, రోడ్డును పడ్డది. ఇప్పుడు ఒక హత్య చేసి ఒక ముద్దాయిగా అతను ఇప్పుడు రోడ్డు మీద నిలిచాడు కాబట్టి అతని పరువు హత్య అనేది ఇప్పుడు పరువు పోయినట్టుగా మనం భావించాలన్నమాట. సో అది పరువు కోసం ఎవడో పాకులాడుతూ చేసింది అనేది ఈజ్ అ వెరీ రాంగ్ వర్డ్. ప్లీజ్ విల్ నాట్ యూజ్ సచ్ వర్డ్స్. యా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. 6 o'clock అవుతుంది. యా చెప్పండి. See, that's what. See, there was an allegation like that, and some complaint petition has been lodged in Ketepalli police station, and once a petition is lodged, inquiry will be generally conducted. In the process of conducting inquiry, these father and father's brother, elder brother, were also summoned to the police station, and they found the police. When Ketepalli police conducted the inquiry, they found that it is a frivolous complaint, and that has been recorded in the general area also, that it is a false petition. So that's all. See, lot of things keep coming, and lot of ఇది పేరు ఆ పేరు అని చెప్తుంటే దయచేసి అదే అనేది మీరు నిర్దిష్టంగా తెలియకుండా మనం అంతా కూడా ఎవరినో ఒకరిని అనేది మనం చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రైట్ థింగ్. సో దయచేసి ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, దీంట్లో రాజకీయ పార్టీలు చాలా మంది ఉన్నారు. అలా అంటే అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సమర్థిస్తున్నాయని ఏ పార్టీ సమర్థించదు, ఏ సమాజం సమర్థించదు. సో రైట్, దీన్ని మనం అందరం చాలా క్లియర్గా స్పష్టంగా ఉండాలన్నమాట. సో దీంట్లో ఇంతగా అది కూడా చెప్తున్నాను. సో మన అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. ఒక మారుతిరావు ల్యాండ్ ఇష్యూస్ లో అక్కడ తప్పుడు పద్ధతిలో వెళ్తూ పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సరిగా పనిచేయలేదు. అంటే అక్కడ రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈవెన్ మీడియా వాళ్ళు కూడా వైడింటి మీరు కూడా ఎక్స్పోజ్ చేయాల్సింది. సో ఇవన్నీ కూడా వచ్చి ఉంటే మరి నాకు తెలియదు ఆ టైంలో. రైట్. సో ఇవన్నీ కూడా అప్పుడు దాన్ని ఇంకా పర్సూ చేస్తుంటే గనక సొసైటీ అదే సమాజంగా మనందరం కలిసి గనక చేస్తే గనక ఇటువంటి వాటికి మనం ఇచ్చేస్తారు. దయచేసి మనం అంటే ఒక పెరోకియల్ వ్యూ అంటే ఒక లైన్ ఆఫ్ తీసుకొని ఇదే కరెక్ట్ అని చెప్పడం అనేది ఏదైనా కానీ పోలీసు వాళ్ళతో జరిగిందో లేకపోతే ఇదనేది కాదనమాట. అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆపరేషన్ దీంట్లో జరిగినటువంటి సంఘటనగా మనం చూడాలి. నేనేసి అది చూడండి, ఎప్పుడైనా కానీ కూడా ఎట్లుంటుందంటే కటింగ్ ఎడ్జెస్ లెవెల్ అందరూ వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు. తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడి వచ్చి కూర్చోండి అదని అంటే గనక వాళ్ళు అది చూసేవాడిగా అనుకుంటా అంటే వాళ్ళకి ఇంటిమసీ ఉందని అంటారు. సో ఇదే గనక ఒకవేళ మారుతిరావుకి అంత ఇంటిమసీ ఉండుంటే గనక వాళ్ళ బిడ్డని మ్యారేజ్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చాగానే దాంతో విడగొట్టేది చేసేవాళ్ళు కదా. అక్కడ లోకల్ పోలీస్ అంత పరపతి ఉంటే గనక ఎందుకు చేయలేదంటారు? సో పోలీసు లేదు, కేతపల్లి కాదు, మిర్యాలగూడ పోలీసు ఎందుకు చేయలేదు? మీరు అన్నారు మిర్యాలగూడలో లోకల్ పోలీస్ అంతా కన్నవేయారంటే చేయలేదు. చేసి ఆ కేసును ఫాల్స్ కేసుగా రిఫర్ చేశారు. సో విచ్ మీన్స్ టు సే దట్ ఎస్ దే హ్యావ్ గాన్ బై లా ప్రకారం నిలబడ్డారు, చేశారు. అంతేగాని అక్కడ ఏదో సైట్స్ తీసుకున్నారు. ఇవన్నీ ఏంటంటే రకరకాల మాటలు వస్తాయండి. ఆ మాటలన్నిటికీ కూడా మనం రెస్పాండ్ అవ్వడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ.